నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 18వ తేదీన నంద్యాల జిల్లా స్థాయి చదరంగం ఎంపిక పోటీలు ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగ నిర్వహించుకోవాలని కోరిన ఇమాంల సంఘం అధ్యక్షులు అంజద్ బాషా సిద్దికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ప్రాంతాన్ని పరిశీలించిన నంద్యాల ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ అహోబిల క్షేత్రం నందు జీర్ణోద్ధరణ అష్టబంధన మహా సంరక్షణ కార్యక్రమం ప్రారంభం ఈద్గా మరియు కబరస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ ఉచిత గొడుగుల కార్యక్రమం నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ సంజీవనగర్ లోని సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ ఆవరణంలో 11 సంవత్సరాల లోపు బాలబాలికలకు జిల్లా చదరంగం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం ప్రతినిధులు సూర్యదేవర సుధాకర్, డాక్టర్ రామకృష్ణారెడ్డి, రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నంద్యాల పట్టణం సంజీవనగర్ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ నందు రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు సంబంధించి నంద్యాల జిల్లా నుండి 11 సంవత్సరాల లోపు క్రీడాకారులను ఎంపిక చేయడం జరుగుతుందని, ఆసక్తి గల క్రీడాకారులు పాల్గొనవచ్చునని తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన చెస్ క్రీడాకారులు ఈస్ట్ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి చెస్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. నంద్యాల డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 18వ తేదీ నెల 18 మంగళవారం రోజు సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ సంజీవ్ నగర్ నందు బాయ్స్ అండర్ 11 బాయ్స్ గర్ల్స్కి స్టేట్ లెవెల్ సెలక్షన్స్ చెస్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు వెస్ట్ గోదావరిలోని భీమవరంలో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. కాబట్టి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని చెస్ క్రీడాభిమానులు, చెస్ కోచ్లు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని 18వ తేదీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ నందు సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ సంజీవ్ నగర్ రామాలయం ఎదురుగా న్యూ క్యాంపస్లో జరిగేటువంటి ఈ చెస్ ఈవెంట్లో పాల్గొని సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగ నిర్వహించుకుంటామని ఇమాంల సంఘం అధ్యక్షులు అంజద్ బాషా సిద్దికి పేర్కొన్నారు. పట్టణంలోని సాయిబాబా నగర్ నందు ఉన్న కుబ్రా ఈద్గా నందు ఈద్ నమాజ్ ఉదయం 8:30 గంటలకు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. కావున ముస్లిం సోదరులు సమయపాలన పాటించి ఈద్ నమాజ్ సమయానికి ఈద్గాకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈద్గా నందు వసతులను ఈద్గా కమిటీ సభ్యులతో కలిసి పర్యవేక్షించారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह, कल बरोज़ पीर 17 तारीख 6वां महीना 2024 यानी कल का दिन तमाम मुसलमानों के लिए हिंदुस्तान ही नहीं बल्कि सारे आलम के मुसलमानों के लिए ईद उल अज़हा यानी बकरीद ईद का दिन है। इसी बकरीद के ईद के दिन हम सब जो है शहर नंद्याल के मस्जिद कुबरा ईदगाह के अंदर जो है आए हैं और ईदगाह की सफाई के इंतज़ाम बल्दिया की जानिब से भी हो रहे हैं। और ख़ास कर जो है ईद की नमाज 8:30 बजे जो है रखी गई है, क्योंकि ईद की नमाज फसल्लि लिरब्बिका वन्हर, अल्लाह का हुक्म है कि पहले नमाज़ पढ़ो, बारी कुर्बानी अदा करो, नमाज़ पढ़ो, कुर्बानी दो। तो इस बात से पहले ईद उल अज़हा की ईद की नमाज़ पढ़ना है। 8:30 बजे ईद की नमाज़ रखी गई है और जो ईद की नमाज़ अदा करने के साथ ही दूसरा जो है हम कुर्बानी अदा करना है। ये कुर्बानी हज़रत इब्राहीम अलैहिस्सलाम, हज़रत इस्माईल अलैहिस्सलाम, ये 2 बाप बेटों की जो है कुर्बानी है। इसके अंदर जो है उम्मत को ये सबक है कि हज़रत इब्राहीम अलैहिस्सलाम ने वइज़ इब्तला इब्राहीम रब्बुहु बिकलिमातिन फ़अतम्महन, अल्लाह तबारक व तआला ने हज़रत इब्राहीम अलैहिस्सलाम को जो है कई आजमाइशों के अंदर मुब्तला किया। 70-80 साल के बाद जो है रो रो कर अल्लाह से दुआ मांगी तो हज़रत इस्माईल अलैहिस्सलाम बुढ़ापे की उम्र में जो है आपको जो है औलाद हुई, हज़रत इस्माईल अलैहिस्सलाम पैदा हुए। तो फिर अल्लाह तबारक व तआला एक और आजमाइश करा के जो है इब्राहीम मेरी चाहत पर जो है मेरे लिए तुम अपनी औलाद को कुर्बानी करो।
तो ये उम्मत को ये सबक है कि अल्लाह तबारक व तआला के लिए इंसान अपने जान और माल तो क्या हर चीज़ को जो है अल्लाह के रास्ते में जो है कुर्बान करने के लिए तैयार होना है, अल्लाह से मोहब्बत करना है। अल्लाह जो चाहता है वही करता है। तो उसी पैगाम के लिए कल जो है ईद उल अज़हा ईद बकरीद की नमाज रखी गई है, 8:30 बजे रखी गई है। నంద్యాల ప్రజల త్రాగునీటి అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ప్రాంతాన్ని ఆదివారం రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఇతర ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. రానున్న కాలంలో నంద్యాల జనాభా పెరుగుతున్న దృష్ట్యా త్రాగునీటి అవసరాలకు మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి గాను సమీపంలో 150 ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు అందరూ సహకరించాలని కోరారు. నంద్యాల జిల్లాగా మారిన తరువాత జనాభా పెరిగిందని, ప్రజలందరికీ త్రాగునీటి అవసరాలను తీర్చేందుకు అమృత్ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే అదనంగా మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి సమీపంలో 150 ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అందరం కూడా ప్రభుత్వం గుర్తించి చేసిన అమృత్ స్కీమ్ అని చెప్పి దాదాపుగా వాజ్పేయి గారు ఉన్నప్పుడు దీన్ని శాంక్షన్ చేశారు, భారతదేశంతో విస్తరించేయాలని చెప్పి. మధ్యలో మళ్ళీ కొంచెం వేరే గవర్నమెంట్ ఇచ్చారు, కొంచెం నత్తనడకం నడిచింది. ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ స్పీడప్ చేసి ఇప్పుడు ఆ వర్క్ కూడా జరుగుతూ ఉంది. అది కూడా కంప్లీట్ అయిపోతే గ్రావిటీ వాటర్ తీసుకోవడం జరుగుతుంది డైరెక్ట్గా పంపింగ్తో. ఇంకా మధ్యలో ఓపెన్ కెనాల్ ద్వారా పోతే రైతులకు ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళ రైతులు కూడా నీళ్ళు పోతే ఏ రైతు కూడా ఎవరు కూడా సహించారు. కాబట్టి ముందు నీటి అవసరాలు, తాగునీటి అవసరాలు తీర్చాలి ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళా మేము అనుకున్నామంటే అది అమృత్ స్కీమ్ వచ్చింది. సమస్య దీనికి అనుకుని మళ్ళీ 150 ఎకరాలు అంటే పెద్ద చెరువు, ఇది పెద్ద చెరువు ఉంటాం మనం నంద్యాల వస్తాము. దీన్ని అనుకుని 150 ఎకరాలు ఉంది. దాన్ని కూడా తీసుకోండి మనం చెప్పే ఎన్నికలు కూడా చెప్పాము, అది అవసరం ఉంది. లేకపోతే అనేకరాలు అయిపోతుంది. మళ్ళీ దుర్మార్గులు ఎవరు ఉన్నారు, ల్యాండ్ గ్రాబర్స్ వాళ్ళు వచ్చి గ్రాఫ్ తీసుకొని మళ్ళీ ఇంట్లో వేయడం, కొట్టారు వేయడం జరుగుతాయి. సమస్య మిగతాది కూడా సమస్య సంఘం కోసం ప్రపోజ్ చేయమని చెప్పాము. ఆ రోజు కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన ప్రపోజ్ చేశాడు ఉదయ్ కుమార్ గారు. అది వర్క్ కూడా ఆయన చేశారు. మరి ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఉన్నారు. మళ్ళీ మీరు స్పీడప్ చేయాలి, దీన్ని స్పీడప్ చేస్తే మాకు ప్రభుత్వం పంపితే దీన్ని ప్రజలకు నీళ్ళు అందజేయాలి, దాది తీర్చాలా. ఈ ఎండాకాలం కొన్ని ప్రాంతాల్లో నీళ్ళు కూడా చేరడం లేదు. ఎందుకంటే వాటర్ మనం 70% ప్రజలు ఏది వేస్టేజ్ పోతుంది, వ్యాపరేషన్ వెళ్ళిపోతాయి, నీళ్ళు కూడా ఆవిరి అయిపోతాయి, వాళ్ళు వేస్ట్ అయిపోతాయి. చిన్న ఖాళీలో ప్రజలు అవే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు బోర్లు ఉండవు కాబట్టి బోర్ నీళ్ళు యూటిలైజ్ చేయరు. కానీ వాళ్ళు సివిల్ సర్వీసెస్ వాళ్ళకి అసలు ఉన్నాయో ఆ ఉపయోగాలన్నీ ఈ నీటితో చేస్తారు. కాబట్టి వేస్టేజ్ వాటర్ 30-32% వస్తుంది జనరల్గా ఎక్కడైనా సరే మున్సిపల్. కాబట్టి దాన్ని మనం ఇది లేకపోతే మన నిందాలకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ రోజు మన అధికారులు పిలుచుకొచ్చి దీన్ని చూసాం. కాబట్టి నిందాల దారిని తీర్చాలంటే జిల్లా కేంద్రం కాబట్టి ఇది అవసరం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాం. దీని ప్రపోజల్ త్వరితగతిని కూడా ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని టేకప్ చేసి దాన్ని కూడా దీంట్లో కలిపి మనకు ఇంకా ట్యాంకులు రావాలా. కాబట్టి నిందాల పట్టణాన్ని ఇప్పుడు వేసారు, ఫినిషింగ్ వేసారు చిన్న చెరువుకి అంతా. అసలు ఏమో నాకు అర్థం కాలేదు, ఎందుకు వేసినారు ఇరిగేషన్లో ఏం కడుతున్నా పార్క్ డెవలప్ చేసుకుంటే బాగా సరే, మంచిదే. పార్క్ అనేది కూడా ఉండాలా, ఎందుకంటే విహారం అనేది ఉండాలి, ప్రజలకు మానసికంగా అది ఉండాలి. తర్వాత యోగా లాంటి కార్యక్రమాలు కూడా ఉండాలి. సరే, ఇప్పుడు మనం వచ్చిన పని ఇది చూసాం. ఇంకా కూడా వాటర్ వర్క్స్ కూడా చూసాం, అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గ్రావిటీ వాటర్ కూడా డైలీ ప్రతిరోజు నీటి అవసరాలంటే 37 మిలియన్ లీటర్లు కావాలంట నిజాలకు. ఎటువంటి ఎండలు ఉన్నాయి మీకు తెలుసు. ఆ ఎండల్లో మనం ఎన్నికలు కూడా తిరిగాం, అల్లాడిపోయినాం. నీళ్ళు చాలా నీటి ఎద్దడి ఉన్నది. అయినా సమర్థవంతంగా నీళ్ళు ఇచ్చినారు, సంతోషం. ఎక్కడ కూడా ఎన్నికలు తిరిగితే కంప్లైంట్ రాలే. జూలై నెల 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు నంద్యాల జిల్లా అహోబిలం శ్రీ ప్రహ్లాద వరదరాజస్వామి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు ఈ నెల 16వ తేదీ జీర్ణోద్ధరణ అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమంను ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రారంభించడం జరిగింది. కావున నేటి నుండి జూలై 7వ తేదీ వరకు దిగువ అహోబిలంలో కొలువైన శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామి వారి మూలమూర్తి దర్శనం ఉండదని భక్తులు ఉత్సవమూర్తులను దర్శించుకునేందుకు ఆలయంలో ఉత్సవమూర్తుల ఉత్సవాన్ని నిర్వహించారు.
भजेऽहं भजेऽहम् रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोव्यस्वरूपं धृतानेकरूपं भजेऽहं भजेऽहम् जराजन्महीनं परानन्दपीनं समाधानलीनं सदैवानदीनं जगज्जन्महेतुं सुरानीककेतुं त्रिलोकैकसेतुं भजेऽहं भजेऽहम् कृताम्नायगानं खगाधीशयानं विमुक्तेर्निदानं हरारातिमानं स्वभक्तानुकूलं जगद्वृक्षमूलं निरस्तार्थशूलं भजेऽहं भजेऽहम् समस्तामरेशं द्विरेवाभकेशं जगद्विम्बलेशं हृदाकाशदेशं सदा दिव्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्ठगेहं भजेऽहं भजेऽहम् सुरालीबलिष्ठं त्रिलोकीवरिष्ठं गुरूणां गरिष्ठं स्वरूपैकनिष्ठं सदा युद्धधीरं महावीरधीरं भवाम्बोधिधीरं भजेऽहं भजेऽहम् रमावामभागं तलानग्ननागं कृताधीनयागं गतारागरागं मुनीन्द्रैः सुभीतं सुरैः सम्परीतं गुणौघैरतीतं भजेऽहं भजेऽहम् ఈ నెల 18వ తేదీ నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ లోని కుబ్రా మసీద్ వద్ద ఈద్గా మరియు కబరస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ఒడుగుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సొసైటీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని పేదలైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఈద్గా మరియు కబరస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ముస్లిం పేద పిల్లలకు ఉచిత ఒడుగుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదన్నారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ నెల 18వ తేదీ ఉచిత ఒడుగుల కార్యక్రమం చేపడుతున్నామన్నారు. నంద్యాల మరియు నంద్యాల పరిసర ప్రాంత గ్రామాల నుండి పేద ముస్లిం పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉచితంగా గోధుమ పిండి, చక్కెర, నెయ్యి, కాజు, మందులు అందించడం జరుగుతుందని తెలిపారు. బక్రీద్ శుభాకాంక్షలు అందరి పండుగ సందర్భంగా. అదేవిధంగా ప్రతి సంవత్సరము మన కుబ్రా ఈద్గా మసీద్ కుబ్రా ఈద్గా ఖబరస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఉచిత ఒడుగుల కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కానీ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలా, ఉచితంగా పిల్లల ఒడుగులు చేసే కార్యక్రమం కాబట్టి మన కురా మసీదు సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతున్నది. దయచేసి పట్టణ ప్రజలు గమనించగలరు. మసీద్ కుబ్రా ఈద్గా డెవలప్మెంట్ సొసైటీ రిజిస్టర్ నెంబర్ 20/2001 వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఉచిత ఒడుగుల కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా చుట్టుపక్కల గ్రామాల నుంచి నంద్యాల పట్టణం నుంచి పేద ప్రజలు 200 నుంచి 250 మంది వరకు పిల్లలు వచ్చి వాళ్ళు ఒడుగుల కార్యక్రమం చేయించుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము. అలాగే మా సొసైటీ ఆధ్వర్యంలో 5 కిలోల గోధుమ పిండి, 2 కిలోల చక్కెర, అలాగే కాజు, నెయ్యి,
తర్వాత వచ్చేసి ఒక పంచ మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడుతుంది. అందరూ కూడా తమ పేరును రిజిస్టర్ చేసుకొని టోకెన్ తీసుకొని అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పట్టణ ప్రజలకు పేద ప్రజలకు మా సొసైటీ తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. నందల ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఈరోజు రేపు బక్రీద్ సందర్భంగా మసీదు కమిటీ వారు కుబ్రా షాదిఖానాలో పేద పిల్లలందరికీ ఉచిత బడుల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దయచేసి అందరూ ఆహ్వానితులే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 18వ తేదీన నంద్యాల జిల్లా స్థాయి చదరంగం ఎంపిక పోటీలు. ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగ నిర్వహించుకోవాలని కోరిన ఇమాంల సంఘం అధ్యక్షులు అమ్జద్ బాషా సిద్దికి. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ప్రాంతాన్ని పరిశీలించిన నంద్యాల ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్. అహోబిల క్షేత్రం నందు జీర్ణోద్ధరణ అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభం. ఈద్గా మరియు కబరస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ ఉచిత గొడుగుల కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.